నమస్తే 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కొంత ఆధ్యాత్మికత ఎక్కువ అవుతుంది. తర్వాత బిజినెస్ పార్ట్నర్తో కొన్ని మేజర్ విషయాలు, మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు. బిజినెస్ పార్ట్నర్ అండ్ జీవిత భాగస్వామితో కూడా కలిసి. ఎందుకంటే ఫ్యామిలీ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ విషయాల్లో, ఇలాంటి విషయాల్లో మేజర్ డిసిషన్స్ వృశ్చిక రాశి వారు తీసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 4 వారాలు కూడా కొంత ఎందుకో నలతగా అనిపించడము, ఎప్పుడో విషయాలు గుర్తొచ్చి కోపం రావడము, రెస్ట్లెస్గా అనిపించడము, ఇలాంటి విషయాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. శత్రువుల మీద ఆధిపత్యంతోనే ఉంటారు. కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, హియరింగ్కి వస్తాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో మీలో మీకే మనశ్శాంతిగా అనిపించకపోవడము, కొన్ని విషయాలకి సెల్ఫ్ డౌటింగ్ చేసుకోవడము, లేకపోతే మీ మీద మీకే కోపం రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఆ విషయాల్లో మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు కావచ్చు, మంచి విషయాలు ఆలోచించండి. ఆ విషయాల్ని, థాట్స్ని ఇంప్రూవ్ చేయకండి. ఇంకా సంతానం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. సంతానం అంటే పెళ్లి కానీ సంతానం ఉంటే వాళ్ళ వివాహ విషయంలో కానీ, లేదా అంటే వాళ్ళ డెవలప్మెంట్ విషయాల్లో కానీ, లేదా ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉంటే వాళ్ళ స్టడీస్ గురించి కానీ, వాళ్ళ యాటిట్యూడ్ గురించి కానీ, వాళ్ళ హెల్త్ గురించి కానీ, ఏ విషయాలన్నా కూడా చాలా కేర్ తీసుకోవాలి వృశ్చిక రాశి వారి ఈ మాసంలో. ఇక చిన్న విషయాలకి జాప్యం అవ్వడము, బిజినెస్లో డిలే అవ్వడము, కొన్ని మేజర్గా ఏమైనా అవ్వాలనుకునేవి, ఆర్డర్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ, రావాల్సిన మనీ కానీ ఏదైనా కావచ్చు, డిలే అవుతూ ఉంటుంది. డిలేయింగ్ మెయిన్ ప్రాసెస్, వర్క్స్లో కూడా డిలేయింగ్ ఉంటుంది. డిలేయింగ్ ఉన్నా పర్వాలేదు, నిదానంగా ఉండండి. పేషెన్సీ లెవెల్ అనేది పెంచుకుంటే మంచిది. ఇంకా హెల్త్ విషయాలు తీసుకున్నట్టయితే ఫిబ్రవరి 1st, 2nd వీక్స్ పాజిటివ్గా ఉంటాయి, చాలా పాజిటివ్గా ఉంటాయి. ఫిబ్రవరి 1st, 2nd వీక్స్ అండ్ తర్వాత మనకి 3rd, 4th వీక్స్ కూడా హెల్త్ విషయాల్లో కరెక్ట్గానే ఉంది, పాజిటివ్గానే ఉంది. ఇంకా హౌస్ వైఫ్స్ విషయాన్ని తీసుకుంటే చక్కగా ఉంది మాసం అంతా. ఓ పక్కన ఆధ్యాత్మికత కదా, ఈ ఫిబ్రవరి మాసంలో 11th ఫిబ్రవరి మాఘ పౌర్ణమి, 4th ఫిబ్రవరి చక్కగా అమ్మాయిలందరికీ ఫేవరెట్ పండగ రథసప్తమి, శివరాత్రి అందరికీ, ఇంకా ఇటు యూత్కి కానీ అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైతే ఉంది అది అంటే శివరాత్రి. సో ఈ ఫెస్టివల్స్ అన్నిట్లోని చక్కగా అమ్మాయిలు పాల్గొంటారు. హౌస్ వైఫ్స్, అమ్మాయిలు అందరూ పాల్గొని ఆధ్యాత్మికత చాలా పెరుగుతుందన్నమాట. ఇంకా ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాం, సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. ఖర్చులు చక్కగా అదుపులో ఉంటాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి. ఇటు కోర్టు సమస్యలు కూడా కొలిక్కి వస్తాయి. ఇంకా వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఎటొచ్చే పనుల్లో కొంచెం జాప్యం ఒక్కటే కనబడుతుంది. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించండి. శివారాధన చేసేవాళ్ళు శివారాధన చేయండి. హనుమాన్ చాలీసా పఠించుకుంటే కూడా మంచి మానసికమైన ఉపశమనం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి. అలాగే ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. ఫిబ్రవరి 1st, 2nd డేట్స్, తర్వాత 3rd, 4th, 1st to 4th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడు 1st to 4th డేట్స్ ఆర్ వెరీ పాజిటివ్. 5, 6 డేట్స్ ఏదైతే ఉన్నాయో సో కొంచెం పని ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు 5, 6 డేట్స్లో. మళ్ళీ 7, 8 ఆధ్యాత్మిక విషయాల్లో, కొంత ధార్మిక విషయాల్లో పార్టిసిపేషను పెరుగుతూ ఉంటుంది 7, 8 డేట్స్లో. 9, 10 హెల్త్ కాన్షియస్గా ఉండండి. హెల్త్ కాన్షియస్ అంటే టైంకి ఫుడ్ తీసుకోండి. ఇంకా 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఈ డేట్స్ అన్నీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, కొంత ఆహ్లాదంగా ఉండడం మనసు, ఏ నెగిటివ్ థాట్స్ లేకపోవడము, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా వెళ్ళడము, బంధుమిత్రులతో మంచి రిలేషన్స్, ఇలాన్నీ అన్నీ ఉంటాయి. ఇంకా 19, 20 కొంచెం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది కూడా, డిస్టర్బ్డ్గా ఉంటుంది మైండ్. 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 మళ్ళీ రిమైనింగ్ డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. సో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.